హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇంకా మాకైతే అప్పటికే 3 అయిపోయింది. ఫుల్ ఆకలేస్తుందండి. ఇంకా మాకు దగ్గరలో, మా ఇంటి దగ్గరలో రెస్టారెంట్ ఏదైనా ఉందా అనుకుంటే మాకు అప్పుడైతే గుర్తొచ్చింది ఫుడ్ నేషన్ ఉందండి. కానీ ఇక్కడ మేము ఏ పొద్దు బిర్యానీ అయితే ట్రై చేయలేదండి. ఎప్పుడు పిజ్జా, తందూరి చికెన్, ఫ్రెంచ్ ఫ్రైస్ అలాంటివి తిన్నామన్నమాట. ఎప్పుడు ఇలాగా బిర్యానీలు అనేది అక్కడ ట్రై చేయలేదండి. మాకు అప్పటికైతే గుర్తొచ్చేసింది అక్కడ ఫుడ్ నేషన్ అనేది మాకు ఇంటి దగ్గరలోనే ఉంటుందండి. ఎవరైనా కడపలో ఉంటే వాళ్ళకి తెలుస్తుందన్నమాట. జంక్షన్కి దగ్గరలో ఫుడ్ నేషన్ అని. ఫుడ్ అయితే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. అక్కడ అన్నీ దొరుకుతాయి అన్నమాట. షవర్మా వచ్చేసి, తందూరి చికెన్, ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జా, బిర్యానీస్ అన్నీ దొరుకుతాయండి. ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి ట్రై చేసి చూడండి. మేమైతే ఇదేనండి ఫస్ట్ టైం తినడం అక్కడ బిర్యానీ. ఇంకా మేమైతే వెళ్ళిపోయేసి ఇంకా నేను చికెన్ దమ్ బిర్యానీ ఒకటి ఆర్డర్ ఇచ్చానండి. ఇంకా పన్నీర్ కాజు ఫ్రైడ్ రైస్ అయితే ఒకటి ఆర్డర్ ఇచ్చాను. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత క్వాంటిటీ అయితే వస్తుందని. చాలా ఎక్కువ ఇచ్చారండి. నాకు తెలిసి చికెన్ దమ్ బిర్యానీ ఇద్దరైతే తినేసేయచ్చండి. ఈ ఫ్రైడ్ రైస్ కూడా ఇద్దరు తినొచ్చు అనమాట. నేనైతే అస్సలు ఊహించలేదు ఇంత క్వాంటిటీ వస్తుందని. నాకైతే తెలుసుంటే నేను చికెన్ దమ్ బిర్యానీ ఒక్కటే ఆర్డర్ ఇచ్చేదాన్నండి. ఇంకా మా పాపకి చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాను. నేనైతే పన్నీర్ కాజు ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చానండి. నాకు పన్నీర్ అంటే చాలా ఇష్టం అనమాట. నేను బయట రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు ఇలాగే పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ ఇస్తానండి. నాకు అంత ఇష్టం అనమాట పన్నీర్ అంటే. ఇంకా మాకు ఎక్కువైపోయిందండి, ఫుల్ అయిపోయింది ఫుడ్డు. ఇంకా మేమైతే కూర్చునేసి చల్లగా, ఏసీ కూడా ఉందండి, చాలా చల్లగా ఉంది అక్కడ. తింటుంటే కూర్చొని మనసుకి ప్రశాంతంగా అనిపించిందండి, ప్రశాంతంగా అనిపించింది. ఇంకా హ్యాపీగా మేమైతే ఫుల్ ఆకలితో ఉన్నాం కాబట్టి ఫుల్గా లాగిచ్చేస్తున్నాము ఇద్దరం, మా పాప నేను. చూడండి, ఇది నా ప్లేటు. మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదండి. చక్కగా లెగ్ పీసులు అయితే ఇచ్చేసారు దమ్ బిర్యానీలో. ఇక్కడ కూడా చూడండి, కాజు ఫుల్ ప్లేట్ నిండా ఉన్నాయి కదండి. మీకు చూస్తూనే తెలిసిపోతుంది అనమాట, నేను చెప్పడం కాదు. ఇంకా దాంట్లో చికెన్ పీసులు అయితే మా పాప అయితే తినలేదండి. ఎప్పుడైనా తను రైస్ తింటుంది కానీ చికెన్ పీసెస్ ఎక్కువ తినదండి. ఇంకా నాకైతే వేసేసింది. ఇంకా నాకు ఆ పన్నీర్ ఫ్రైడ్ రైసే ఎక్కువ అనుకుంటే మా పాప చికెన్ పీసెస్ కూడా నాకు వేసేసిందండి. ఇంకా మేమైతే ఫుల్గా కుమ్మేసామన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇదేనండి ఫస్ట్ టైం నేను ట్రై చేయడము. టేస్ట్ వైజ్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందండి. ఎవరైనా కడపలో దగ్గరలో ఉంటే ఫుడ్ నేషన్కి వెళ్ళి ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదే ఫస్ట్ టైం మేము బిర్యానీ తినడం అక్కడ. చాలా బాగుందండి టేస్ట్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని కొట్టడం మరవకండి. ఇంకా మేమైతే ఫుడ్ అయితే చాలా మిగిలిపోయిందండి. నేను అది ప్యాక్ చేయమండం కూడా నాకు కొద్దిగా ఏదో సిగ్గుగా అనిపించింది. ఇంకా మేము తిన్న కాడికి తినేసి ఇంకా వదిలేసామన్నమాట. చూడండి కాజులు ఎన్ని వేశారో, నాకైతే నవ్వలేకపోయానండి, అన్ని ఎక్కువ వేశారు కాజులు. టేస్ట్ కూడా చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉందన్నమాట. నేను చెప్పడం కాదు కదండి, మీరే కల్లారా చూస్తున్నారు కదా, మీకే అర్థమైపోతుంది. చూడండి కాజులు ఎన్ని వేశారో. నాకు ఆ రేటుకి అవి ఓకే అనిపించిందండి. ఇంకా మేమైతే కూల్ డ్రింక్స్ ఏం తీసుకోలేదండి, ఎందుకంటే అప్పటికే మా పాప దగ్గుతుంది, గొంతు నొప్పిగా ఉందని చెప్పిందండి. ఒక 3-4 డేస్ నుంచి అలాగే ఉంది తనకి. నాకు కూడా కొద్దిగా గొంతు నొప్పిగా ఉందండి. అందుకోసం మేమైతే కూల్ డ్రింక్స్ ఏం తీసుకోలేదు, ఓన్లీ వాటర్ తీసుకున్నామండి. అవి కూడా కూల్ లేనేటివి తీసుకుంటే మా పాప లేదు నాకు కూల్వే కావాలని చెప్పి తీసుకుందండి. ఇంకేం చేయలేక తీసేసుకున్నామన్నమాట. ఇంకా మేమైతే చక్కగా కూర్చునేసి తినేస్తున్నామండి. మాకైతే ఇద్దరికి ఫుల్ అయిపోయిందండి. ఎవరైనా వెళ్తే ఒక 3% వెళ్ళండి, ఎందుకంటే ఫుడ్ అయితే చాలా ఎక్కువ ఇస్తున్నారు అక్కడ. నాకైతే చాలా నచ్చిందండి. ఎవరైనా దగ్గరలో ఉంటే కడపలో వెళ్ళి ట్రై చేసి చూడండి. 2%కే అది ఎక్కువ అయిపోయిందండి, పన్నీర్ ఫ్రైడ్ రైసు, దమ్ బిర్యానీ. ఇంకా మేమైతే తింటూ ఎంజాయ్ చేస్తున్నాం.
మా పాప తినలేకపోతుంది, వద్దు అని చెప్తుందండి. నేను ఇంకా పే చేస్తున్నాం కదా డబ్బులు, తిను నాన్న అని చెప్పానండి. మాకైతే దమ్ బిర్యానీ, ఈ చికెన్ దమ్ బిర్యానీ, ఇది పన్నీర్ కాజు ఫ్రైడ్ రైస్, వాటర్ బాటిల్ 540 పడిందండి. 540 రూపీస్ పడింది. టేస్ట్ కూడా చాలా బాగుందండి.